ఇస్తున్నాం. అక్క ఎంట్రీ ఇచ్చిందన్న, వచ్చింది. అంటే ఒకవేళ ఈ ఎంట్రీయే మీ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చినంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మేల్కొల్పినుంటే కొంతవరకు మీ నాన్నకు మంచి చేసిన అవుతుండే. అప్పటికే బాసరలో అనేక మంది విద్యార్థులు చనిపోయి ఒకానొక పరిస్థితిలో బాసరలో విద్యార్థులంతా ధర్నా కూర్చొని ఎర్రటెండలో చీకట్లో వానలో నడుచుకుంటూ కూర్చుంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఇంకా కొంతమంది పోయారు కదా ఆ రోజు కనుక మీరు ఇట్లా బయటకు వచ్చి నానా నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పినంటే అనేక గురుకులాల్లో చాలా మంది పిల్లలు అస్తవ్యస్తకు గురయ్యారు. అన్నం సరిగా లేక, ఆరోగ్యం బాగాలేక, వస్తువులు సరిగా లేక, ఫుడ్ పాయిజనింగ్లతో చాలా మంది విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం. సో అప్పుడన్నా మనం మీ నాన్నను మేల్కొల్పాల్సింది. దీనికంటే ముందు మీ నాన్నగారి గజ్వేల్ నియోజకవర్గంలోని మాసాయిపేటలోనే రైలు దుర్ఘటన జరిగితే కనీసం మీ నాన్న పోయి తొంగి చూడలే. చిన్న పిల్లలు చచ్చిపోతే ఆ రోజే మీ నాన్నను మేల్కొల్పినంటే ఇవాళ నాయన పరిస్థితి మీ పరిస్థితి ఇట్లుండేది కాదు. సో నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నంటే, లేటుగానైనా మేల్కొన్నావు కాబట్టి ముందు నాయన దగ్గర నుంచి మొదలు పెట్టుకరా. మీ నాయన దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుడా ఇవి ప్రశ్నించాల్సిన నువ్వు ఆడున్నావు అని చెప్పి ఒక్కసారి పోయి నాయనను మందలిచ్చి తీసుకురా. బాయికాడ వండుకున్నాడు తీసుకురా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 42 మంది పిల్లల మరణం జరిగిందని చెప్పారు. పిల్లల మీద ప్రేమ ఎవరు చనిపోకూడదు, చనిపోవాలని ఎవరు కోరుకోరు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతకంటే కోరుకోరు కూడా, అసలు కూడా కోరుకోరు. కానీ మీ బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఘోరాలు నేరాలు ఏవైతే ఉన్నాయో అవిటి ఇంపాక్టే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది. ఇంకా మేము సెట్ చేస్తూ ఉన్నాం, వాటిని ఒకటొకటి సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం, సెట్ చేస్తూ ఉన్నాం. సరే ఇప్పటికైనా మేల్కొని వచ్చినందుకు ధన్యవాదాలే. సో నీకు ఇప్పుడు మళ్ళీ రాజకీయంలోకి దిగాలంటే ఒక అస్త్రం అవసరం కాబట్టి ఇదొక అస్త్రము, ఇంకొకటి పోరాటం చేయండి. బీసీల గురించి మేము సరిపోతామమ్మా చేస్తాను. మేము ఉన్నాం మస్తుగానే. బీసీలో 52% ఉన్నాం. మా బీసీ మహిళలు, మా బీసీలు చాలా మంది ఉన్నారు. ఆడ మీకు స్పేస్ ఏం లేదు. కానీ రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మీ పోరాటం ఎవరి కోసం అన్న చేయాలంటే భవిష్యత్తులో వచ్చేది బీసీ రాజ్యం కాబట్టి ఇప్పుడు వెలమల కోసం పోరాటం చేసుకుంటే మంచిగా ఉంటుంది తల్లి. ఎందుకంటే మీరు చేసిన పోరాటాలు జాలిగా, మీరు చేసిన పోరాటాలు మాకు 70 ఏళ్ళు బట్టి మా బీసీలకు మీరు ఏది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఎన్టీఆర్ గృహాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవి సరిపోయినాయి. 70 ఏళ్ళ సరే ఇంకా 500 ఏళ్ళ ఇవ్వగలుగుతారు మీరు ఇవి ఇచ్చుకుంటా. చేపలు, గొర్రెలు ఇక చాలు తల్లి. అయితే విషయం ఏంటంటే, వీటన్నిటికంటే ముందు కవిత గారికి నాదో సూచన. అసలు జైలుకి ఎందుకు పోయినో దానికి కారణాలు ఏంది ఒకసారి ఆ ప్రజలకు ఇంకా అది క్లారిటీ లేదు. ఆ జైలుకి ఎందుకు పోయినా ఇంకా క్లారిటీ ఇస్తే దాంట్లో నిజమేందో అబద్ధమేందో తెలుసు. ఇప్పటిదాకా మీరు చెప్పకపోయి అటు ఆ పట్టుకపోయిన బీజేపీ చెప్పకపోయా, మీ నాయన చెప్పడా కడిగిన ముత్యం అంటారు. కానీ ఏడా ఈ కడుగుడు సలగుండా అంటిన బురదేడా? ఆ బురద ఏ పాటి బురదనా, ఆయిలా, గిరీసా ఏమంటింది అనేది అది తేలాల్సినటువంటి అంశం. ముత్యం కూడా ఏడ కడిగిలో తెలుస్తుంది. పల్లవి రైట్గా పల్లవి వార్తలను ఒకసారి చూద్దాం. చూసాకంటే ముందు అరే నా ఫోన్ ఉంది వస్తలేదా? ఒకసారి బీసీల తాజా పరిస్థితి మీద ఒకసారి చూసుకుందాం. అంతకంటే ముందు టైం ఏం లగదు. రైట్గా పల్లవి చూద్దాం. పల్లవిలో విభజన శక్తులకు ఎదురు దెబ్బ, మహారాష్ట్రలో సత్యం న్యాయం గెలిచింది. ఇండియా కూటమికి ప్రజా తీర్పు చెంపపెట్టు, మహా ప్రజలకు కృతజ్ఞతలు ప్రధాని మోడీ. జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి మరింత కష్టపడాల్సిందంటూ వ్యాఖ్య. ఎన్డీఏ కూటమి కష్టపడాల్సిన తర్వాత ముచ్చట. కానీ ఇక్కడ మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో ఒకే దఫా ఎన్నికలు. అక్కడ ఏది మన జార్ఖండ్లో 81 స్థానాలు ఉంటే 2 దఫాలు, అక్కడ 81 స్థానాలు ఉంటే 2. మరి దీని మతలబు ఏందనేది విశ్లేషణ జరుగుతూ ఉంది. ఈ విశ్లేషణ ప్రకారం మనం ముందుకు పోదాం. ఒకసారి ఇది ఓపెన్ చేయి. నెట్ సరిగా వస్తలేదు ఇక్కడ.
ప్రియాంక గాంధీ హోమ్ డిడ్ నాట్ షట్ డౌన్ ఒక్క నిమిషం. ప్రియాంక గాంధీ అదే గెలిచిన తర్వాత మల్లికార్జున ఖర్గే గెలిచింది నిన్న. కిందకి గది చెప్తున్నా నేను. ఓకే రైట్. ఇదైతే ఎప్పుడు ఇదేనా? 88% కుబేర్లు అగ్రవర్ణాలే. 70 ఏళ్ల సంధి మా సంక్షేమం కోసం పనిచేస్తే మేము కుబేర్లం కావాలి కదా, బీసీలం ఎస్సీలం ఎస్టీలము, మీరెట్లా కుబేర్లు అయ్యారు? 98% మంది. భారత్లో 90% సంపద వారి చేతుల్లోనే ఉంది. బిలియనీర్ల జాబితాలో కనిపించని ఎస్సీ ఎస్టీలు. ఈ తరహా అసమానతలు ప్రమాదకరం అని చెప్పేసి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదిక వెల్లడించింది. భారత్లో బిలియనీర్ల శాతం కులాల వారీగా చూసుకుంటే 2012లో 79% ఓసీలు ఉన్నారు, 19.6% ఓబీసీలు ఉన్నారు. ఇక 2014లో 78.10% ఓసీలు ఉంటే 20% ఓబీసీలు ఉన్నారు. 2016లో 79.70% ఓసీలు ఉంటే 16.80% ఓబీసీలు ఉన్నారు. 2018లో 81.70% ఓసీలు ఉంటే 14.4. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని పైకి తీసుకురావడానికే కదా ఈ 70 ఏళ్ళు పరిపాలన చేసింది. 2012లో బిలియనీర్లు అంటే డబ్బున్నోళ్ళ దాంట్లో 2012 కల్లా 19% మంది ఉండే ఓబీసీలు, 79% మంది అగ్రవర్ణాలు ఉండే. 2022కి వచ్చేసరికి 19% వాళ్ళు పోయి 9% అయ్యారు, 79 వాళ్ళు పోయి 88 అయ్యారు. అంటే ఎవరి సొమ్ముతోని ఎవడు బతికి ఎవడు బిలియనీర్ అయింది అన్నట్టు. ఇవి లెక్కలు. ఇవి ఒక్కసారి మీకు వినిపిస్తా చూడండి. దేశంలో ఒక పక్క బిలియనీర్ల సంపద ఎన్నో రెట్లు పెరుగుతుండగా సామాన్యుడు మరింత పేదవాడు అవుతున్నాడు. ఈ తేడా సామాజిక వర్గం పరంగా కూడా స్పష్టంగా స్పష్టంగా పెరిగింది. దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఎస్సీ ఎస్టీలకు స్థానమే లేకుండా పోయింది. దేశంలోని 90% సంపద అగ్రవర్ణ బిలియనీర్ల చేతిలో కేంద్రీకృతమైంది. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ తాజా నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది. భారత్లో పన్ను, న్యాయం, సంపద పునర్విభజన వైపు పేరుతో వెలువడిన తాజా నివేదిక సంపద పంపిణీ సమస్యలను పరిశీలించింది. దేశంలోని మొత్తం సంపదలో 40% కేవలం 1% ఉన్న వర్గం చేతిలో ఉండడం. 40% సంపద 1% ఉన్నటువంటి వర్గం చేతిలో ఉండడం దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను సూచిస్తున్నదని పేర్కొన్నది. బ్రిటిష్ పాలన కాలంలో పోలిస్తే ఈ ఆధునిక యుగంలో అసమానతలు ఇలా ఎన్నో రెట్లు పెరగడం చాలా ప్రమాదకర ధోరణి అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా ఇప్పటికే భారత్ ప్రపంచంలోని ఆర్థిక అసమానతలు ఉన్న దేశాల జాబితాలోకి చేరిపోయిందని వివరించారు. ద వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక ప్రకారం భారతదేశంలోని 88.4% బిలియనీర్లు ఉన్నత వర్గాలకు చెందిన వారే. 88% పైసలు ఎవరి దగ్గర ఉన్నాయట అంటే ఈ పెద్ద కులపుల దగ్గరనే ఉన్నాయట. మనం అధికారం ఎవరితానుంది వాళ్ళతానే. అధికారం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరనే సంపద ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. లెక్క. ధనవంతుల జాబితాలో షెడ్యూల్ తెగలు, ఇతర బాగా వెనుకబడిన వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. ఈ తారతమ్యం బిలియనీర్ల సంపదలో కూడా కొట్టొచ్చినట్టు కనిపించింది. జాతి సంపదలో 55% ఉన్నత వర్గాల చేతిలో ఉన్నట్టు ఆల్ ఇండియా డేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే 2018-19లో చేసిన సర్వే ప్రకారం వెల్లడించింది. సంపద వైవిధ్యంలో ఈ పూర్తి వైరుధ్యం భారతదేశ కుల వ్యవస్థలో పాతుకపోయిన లోతైన అసమానతలను స్పష్టం చేస్తున్నది. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడు? ఎంత భాగం ఉంటే అంత సంపద వాళ్ళకు పోవాలన్నాడు. కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో జరిగిన ఈ దుర్మార్గం చూడండి. అలాగే సామాజిక వర్గం, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, సంపద సృష్టి తదితర అంశాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నది. దళితులు ఎక్కువ భూమిని కలిగి ఉండరాదని పలు ప్రాంతాల్లో ఉన్న ఆంక్షలు కూడా వారి ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారింది. అయితే ఈ వివక్ష కేవలం బిలియనీర్ల వరకే పరిమితం కాలేదు. దిగువ సామాజిక వర్గం వారు వారి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కూడా పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ద స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2023 పేరిట అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. శ్రామిక శక్తి అధికంగా ఉన్నప్పటికీ ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోతున్నారు. ఎస్సీల శ్రామిక శక్తి 19.3% ఉండగా అందులో 11.4%, ఎస్టీలో 10.1%, శ్రామిక శక్తి 5.4% మాత్రమే
యజమానుల స్థాయికి ఎదిగారు. అత్యధిక ఎస్సీ ఎస్టీల సంపద వర్గీయులే. సంపద అసమానత దిగువ వర్గాల సామాజిక వర్గాల్లో బిలియనీర్ల ర్యాంకులను మించి విస్తరించింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక ప్రకారం 12.3% ఎస్సీలు, 5.4% ఎస్టీలు మాత్రమే అత్యధిక సంపద కలిగి ఉన్నారు. అయితే దానికి విరుద్ధంగా 25% పైగా ఎస్సీలు, 46.3% ఎస్టీలు అత్యల్ప సంపద వర్గంలో ఉన్నారు. అలాగే ఓబీసీ జనాభాలో 16.3% అత్యల్ప సంపద కేటగిరీ, 19.2% అత్యధిక సంపద కేటగిరీలో ఉన్నారు. భారత్లో ఆదాయం సంపదల మధ్య వ్యత్యాసం స్వాతంత్రం వచ్చిన తర్వాత తగ్గినప్పటికీ 1980 నుంచి 2000 వరకు పెరుగుతున్న వచ్చింది. 2014, 15, 22, 23 మధ్య ఈ పెరుగుదల శిఖరాగ్ర స్థాయికి చేరింది. బీసీల బతుకులు బ్రిటిష్ల కాలంలోనే మంచిగున్నాయట ఈ నివేదిక చెప్తా ఉంది. బీసీల బతుకులు బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే బాగుండే. ఇప్పుడు సంపద వాళ్ళ చేతుల్లోనే. ఇక మనకి ఈ బీసీలకు కావాల్సింది ఏంది? మనోభావాలు. మనోభావం. ఒక ఆయన మా మనోభావాలు దెబ్బతిన్నాడు అంటాడు. మనోభావాలు కాదు, మొత్తం మనీ గిని అంతా అటే ఎత్తుకపోతాం. ఈడ మీ మనోభావాలు దెబ్బతిని మిమ్మల్ని నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ హిందూ అనే కుండిలోకి దింపి రాజకీయం చేస్తూ ఉంది. ఈ సంపద అంతా కొల్లగొట్టుకపోతా ఉన్నారు. ఈ కుండ వలిగిపోయి బయటకు వస్తే అసలైన సంపద బీసీల చేతుల్లోకి వస్తుంది. ఇక్కడ బ్రిటిష్ పాలన నాటితో పోలిస్తే భారతదేశంలో ఆర్థిక అసమానత నాటకీయంగా పెరుగుతోంది. నరేంద్ర మోడీ గారి పరిపాలన కాలం నుంచి బీసీల కొంపెట్ల కొల్లేరైందో చూడండి. 20% ఉన్నటువంటి బిలియనీర్లు 9% వచ్చి పడ్డారు బీసీలలో. ఇవి నివేదిక లెక్కలు. ఇవి సంపద ఎవరి చేతుల్లో ఉంది? 88% సంపద. భారత్లో 90% సంపద వారి చేతుల్లోనే. 1% ఉన్న దగ్గర 40% సంపద ఉందట. చూసుకో మరి బీసీ ప్రజలారా, ఇవి నివేదిక. ఇంకే లెక్కలు రావాలి మీకు? ఏ లెక్కలు వస్తే మీరు మేలుకుంటారు? ఇంకా మన చుట్టూ మనోభావము కలిసి ఉంటే కలదుసుకమంటాడు ఆయన నరేంద్ర మోడీ గారు. విడిగా ఈయన లెక్కెంతోనో చెప్తలేడిగా, చెప్పడట. అందుకే నరేంద్ర మోడీ గారు కులగణన ఎందుకు చేయడంటే ఇందుకే. ఇది కులగణన చేస్తే ఈ లెక్కలు బయటపడతాయి కదా. అంతర్జాతీయ సంస్థలు తీసి చెప్తున్నాం ఇప్పుడు మనం లెక్కలు. నరేంద్ర మోడీ గారు తీయరట ఈ లెక్కలు. నరేంద్ర మోడీజీ గినతీ కరో వర్నా కుర్చీ ఖాళీ కరో. 88% కుబేర్లు అగ్రవర్ణాల వారు. వీళ్ళ కింద బిచ్చగాల లెక్క మనోళ్ళు అడుక్కొని ఈ యువసేన ఆ యువసేన పెట్టుకుంటా అన్నిచ్చేటువంటి 500కు అన్నిచ్చేటువంటి రెడ్డి గారు ఇచ్చేటువంటి 1000 రూపాయలకు ఆశపడి మొత్తం సంపద కొల్లగొడతా ఉంటే ఇంక ఎందుకయా మనము ఈడ? అందుకే ఇవాళ చెలో హాలియా పెట్టినాం. ఇవాళనే నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా కాడ బీసీల ఆత్మగౌరవం మొల్లమాంబ విగ్రహాన్ని, ఆ విగ్రహ గద్దెను పట్టబగటిలి జేసీబీతోని బీసీల విగ్రహాన్ని అవతల బారేస్తా ఉంటే ఇక్కడ చూసుకుంటా కూర్చుంటామా? వారి వస్తున్న పారాడికి వారి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా. ఓ దిక్కేమో రాహుల్ గాంధీ గారు, ఇగో ఓ దిక్కు రాహుల్ గాంధీ గారు కుమ్మరోళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ ఆత్మగౌరవం నిలబడాలి, వాళ్ళ బతుకులు మారాలి, వాళ్ళ జీవితాలు మారాలని ఆయననేమో కుమ్మరోళ్ళ ఇళ్ళకి తిరుగుతూ ఉంటాడు. తిరిగి వాళ్ళ జీవితాలు మార్చాలని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. ఇక్కడ ఆయన పార్టీని అడ్డు పెట్టుకున్నటువంటి వాళ్ళు కుమ్మరోళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేటట్టు మొల్లమాంబ విగ్రహాన్ని గద్దెను బీకి అవతల బారేస్తా ఉన్నారు. నేను రాహుల్ గాంధీ గారి బాటలోనే ఉంటా. ఇది ఇట్లా ఉంటే ఇక ఈడబ్ల్యూఎస్ కోట, ఈ ఈడబ్ల్యూఎస్ కోట చూడ్రి దారుణం. ఇది హెల్త్ డిపార్ట్మెంట్లో ఇగో కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇగో ఓసీ ఓపెన్ కేటగిరీలో మల్టీజోన్ 1లో 349 ర్యాంక్ వరకు వచ్చింది. మల్టీజోన్ 2లో 107, నాన్ లోకల్లో 57. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మల్టీజోన్ 1లో 1697 ర్యాంక్ వచ్చినా కూడా ఉద్యోగం వచ్చింది. ఇదే బీసీబీ గౌడ్లకు 763 ర్యాంక్ వస్తే రాలే. ముదిరాజులకు 831 వచ్చినా రాలే. ఇటు ఉద్యోగాలు కొల్లగొట్టుకపోతా ఉన్నారు, అటు సంపద కొల్లగొట్టుకపోతా ఉన్నారు, ఇటు రాజకీయంగా అన్ని స్థానాల్లో దిగి అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా దేనికోసం బీసీలారా? ఇంకా నెక్స్ట్ జన్మలు ఏమైనా చేద్దాం అనుకుంటురా?
రాహుల్ గాంధీ గారు మన బాధను గుర్తించి దిగి ఓబీసీలారా మీ సంపద పోతుంది, మీ ఉద్యోగాలు పోతున్నాయి, మిమ్మల్ని కొల్లగొడతా ఉన్నారని ఆయన మొత్తుకొని చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ చూడు ఈ పరిస్థితి ఏంది, బీసీల పరిస్థితి. ఇగో బీసీడీలో ముదిరాజుకు 195వ ర్యాంక్ వస్తే రాలే ఉద్యోగం. అదే రెడ్డి గారికి 460 వచ్చినా వచ్చింది. ఉద్యోగాలు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. మీరు మేల్కొనే వర్కల చాలా ప్రాబ్లం అవుతుంది. సరే ఇవ్వాలంటే మనకు అన్ని కళ్ళ ముంగట అర్థమవుతా ఉన్నాయి కాబట్టి ఇది తెలుస్తుంది. సిద్దిపేట నియోజకవర్గం తీసుకుందాం. సిద్దిపేటలో బీసీల పరిస్థితి ఏంది ఒక్కసారి చూద్దాం. సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? 2,18,770 మంది బీసీ ఓటర్లు అక్కడ ఉన్నారు. మొత్తం ఓటర్లు ఉంటే అందులో బీసీ ఓటర్లు 64.14%. అంటే 2,18,770 ఓట్లలో 1,40,319 మంది ఓటర్లు ఓన్లీ బీసీ. ఇక్కడ ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అంటే 35,509. 35,509లో వెలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? హరీష్ రావు గెలిచిండు ఇప్పుడు. వెలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారు చెప్పురి సిద్దిపేటలో? 800 లేరు. 800 కడపలేదు వాళ్ళది. 800 కడపలేని ఆయనేమో ఈడ అసెంబ్లీకి పోతా ఉంటాడు సిద్దిపేట నుంచి. లక్షలున్న బీసీలేమో ఓట్లు వేసుకుంటూ ఓ పోలింగ్ స్టేషన్లకు పోతా. 1,40,000 ఉంటాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ 15 సార్లు అయినాయి. బీసీలు 3 సార్లు గెలిచిరు. అక్కడి నుంచి ఓసీలు 12 సార్లు. బీసీ ఎమ్మెల్యే మదన్ మోహన్ మున్నూరు కాపాయన. తొలి తెలంగాణ ఉద్యమ నాయకుడు మదన్ మోహన్. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన అనంతుల మదన్ మోహన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రముఖ రాజకీయ నాయకులకు రాజకీయ గురువు. మదన్ మోహన్ విద్యార్థి దశలోనే సామాజిక కార్యకర్తగా, ఉద్యమ నేతగా అంచెలంచెలుగా ఎదిగి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సిద్దిపేట నియోజకవర్గానికి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి పలుమార్లు మంత్రిగా, టీడీపీ హయాంలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నాయకుడిగా పనిచేశారు. మహోన్నతమైన నాయకుడు మదన్ మోహన్ జీవితాన్ని నేటి యువతకు ఆదర్శం అని చెప్పి తొలి తెలంగాణ ఉద్యమ నాయకుడు మదన్ మోహన్ బీసీ నాయకుడు. సిద్దిపేట ఎమ్మెల్యేలకు పనిచేసిండు. ఇక్కడ ఓసీ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు, హరీష్ రావు, రాజేశ్వరరావు, సోమేశ్వరరావు, బిబి రాజు. ఇలా ఓట్లు ఎన్నాయంటే గట్టిగా వేయలేవు. వెయ్యలేని ఓట్లోడేమో ఇవి 12 సార్లు ఎమ్మెల్యే అవుతాడు. 1,24,000 ఓట్లు, 1,40,000 ఓట్లు ఉన్నటువంటి బీసీలు 3 సార్లు అయ్యి విడిచిపెట్టి కథం. సిద్దిపేట ఏముంది అన్నట్టు బీసీలది కాదా? ఇక 2023 ఎలక్షన్ ఓట్ షేర్ తీసుకుందాం. ఇక్కడ బీఆర్ఎస్ తన్నీర్ హరీష్ రావు 1,05,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. ఈ పూజల హరికృష్ణ 23,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. దూడి శ్రీకాంత్ రెడ్డి 23,000 ఓట్లు వచ్చినాయి. గడ్డగోని చంద్రశేఖర్ గౌడ్ 16,610 ఓట్లు వచ్చినాయి. ఓట్లేమో బీసీలై. వీళ్ళకు హరీష్ రావు కులం వల్ల ఆయన కోటేస్తే 1000 ఓట్లు కూడా రావద్దు. కానీ 1,05,000 ఓట్లు ఎట్లా పడ్డాయి? బీసీలారా మిమ్మల్ని దూతా ఉంటారు. పండగ రాగానే మీకు ఫోన్ చేయడం, ఫోన్ చేసి ఎట్లనో అన్న ఏం కోసిరు ఏం తినావు అన్నాడు. ఇదే దీని వెనకాల ఓట్ల మాయాజాలమే ఉంటుంది అన్నట్టు. ఇక ఇది చూద్దాం. జెడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు అంటే సిద్దిపేట రూరల్ అన్రిజర్వ్డ్ అయితే బీసీ గౌడ్కి ఇచ్చిరు. అన్రిజర్వ్డ్ అయితే సిద్దిపేట అర్బన్ అన్రిజర్వ్డ్ రెడ్డికి, చిన్నకోడూరు అన్రిజర్వ్డ్ బ్రాహ్మణ్కు, నంగనూరు అన్రిజర్వ్డ్ రెడ్డికి, నారాయణరావు పేటలో ఓసీ రెడ్డికి ఇచ్చింది. ఇక్కడ 3 రెడ్లు, 1 బ్రాహ్మణు, వీళ్ళు జెడ్పీటీసీలు. మొత్తం 5 జెడ్పీటీసీలలో ఇగో 35,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళకేమో 4 జెడ్పీటీసీలు, 1,40,000 ఉన్నటువంటి బీసీలకేమో 1 జెడ్పీటీసీ. ఇక్కడ అన్ని ఉమెనే ఎందుకు రిజర్వేషన్ అయినాయి? ఉమెనే ఎందుకు రిజర్వ్డ్ అయినాయి జెడ్పీటీసీలు? మొగ నాయకత్వం బయటకు వస్తే ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ అవుతాడని హరీష్ రావు గారు ఉపాయంతో ఏం చేస్తారంటే ఇవన్నీ మహిళా నాయకత్వాన్ని మహిళలే ఉంటారు. ఇంత తెలివి కల్లోడు. అన్ని ఓపెనే. 64.14 బీసీస్ ఒక్కరి జెడ్పీటీసీ అయితే 14.86% ఉన్న ఓసీలు 4 సార్లు 4 జెడ్పీటీసీలు అయ్యారు. మనం బీసీల మీద తలక 2 కాళ్ళ సందుగాల పెట్టుకొని ఏడవాలి మనమంతా. ఇది సిద్దిపేట ముఖ చిత్రం. ఇంకా ఎంఎస్ఎంఈ పాలసీ.
ఇగో ఎంఎస్ఎంఈ ఓనర్షిప్ ఇన్ తెలంగాణ లోన్లు ఇస్తారు కదా, ఇందులో ఎస్సీలు 14.5% పాపులేషన్ ప్రకారం, 17% ఎస్సీలకు ఇస్తే ఎస్టీలకు 9.88%, బీసీలు 27% ఉంటే పాపులేషన్ 62% ఉంది, ఓసీలకు 48.92% ఇస్తారు, పాపులేషన్ 7 లేదా 8% ఉంది. తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ డాక్యుమెంట్ 2024 ప్రకారం చూసుకుంటే ఆఖరికి లోన్ల కాడ కూడా బీసీలకు ఏం లేదు, రొట్టపీసు ఒట్టిదే. ఇప్పుడు 7% అందులో 7% ఉన్నట్టు 6.98% ఉన్నటువంటి ఓసీలకు 48% నిధులు ఇస్తున్నారు. 27% ఉన్నటువంటి 62% ఉన్నటువంటి బీసీలకు 27%. చూసుకో ఇక ఓపెన్ గా దొంగతనం జరుగుతూ ఉంది. ఓ బీసీ యువకుడా, మనం అనేకమైన పోరాటాలు చేసినాం, భూమి కోసం చేసినాం, ఈయనకు అధికారం రావాలని చేసినాం, ఈయనకు రావాలని చేసినాం, అందరికి రావాలని చేసినాం. ఒక్కసారి మన జాతుల కోసం చేయాల్సిన సమయం వచ్చింది. తెలుసుకుందాం ఇక, అటో ఇటో. అటైతే పోదు, పక్కా ఇటే. పల్లవి న్యూస్ చూద్దాం. విభజన శక్తులకు ఎదురు దెబ్బ మహారాష్ట్రలో. ఈ ఎట్లా అంటే ఈ పుర్రే ఎన్నడు మేలుకుంటుందో కానీ ఆయన దొంగతనంగా ఓపెన్ గా బిలియనీర్ల సంఖ్య బయటికి రాలేదా? ఇప్పుడు ఇగో మన బిలియనీర్ల సంఖ్య, మనమేమో ఇక్కడ ఈ కుండలా ఇరికిపోయినాం. ఈ కుండ వలగొట్టితే తప్ప నువ్వెవడవో ఈ ప్రపంచానికి తెలియదుగా. ఈ కుండల కాపాడుతున్నాడు ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు అదాని మీద గింత ఇష్యూ అయిందిగా, నరేంద్ర మోడీ గారు మాట్లాడతారా? అదానీలను తయారు చేస్తుండయ్యా నీ బిడ్డలను కొల్లగొట్టి, నీ బీసీ కులాలను కొల్లగొట్టి అదానీలను తయారు చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. ఇక ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మాస్క్. ఇప్పుడు సెటైర్ చూస్తా ఉన్నమాట. ఇక్కడ నరేంద్ర మోడీ గారికి అదాని అంబానీట్లను, ఆ ట్రంప్ గారికి ఎలన్ మాస్క్ తయారైంది అక్కడ అని చెప్పి చెప్తా ఉన్నారు. ట్రంప్కు మద్దతు చేసుడుతోని షేర్లు విపరీతంగా పెరిగినాయి. ఒక్కడేసారి మహాప్రభంజనం, పాలక పక్షాలకే మరోసారి అధికార పగ్గాలు. మహారాష్ట్రలో మహాయుతి గెలుపు, విజయ దుందుబి మోగించిన బీజేపీ, 132 స్థానాల్లో కమల వికాసం, 16 సీట్ల వద్దే చితికిల పడిన కాంగ్రెస్. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు మరోసారి భంగపాటు. విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోడీ, జార్ఖండ్లో సత్తా చాటిన జేఎంఎం, 34 స్థానాల్లో విజయకేత్రం, పట్టు నిలుపుకున్న సోరెన్ అంటూ ఒక వార్త. ఇక్కడ నాకు ఒక మాట, ఒక ఆయన ఎవరు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి ఎంపీ, ఆయన ఏమన్నాడంటే ఈవీఎంలు హ్యాక్ చేసిరు అని చెప్పి చెప్తా ఉంటే బీజేపీ ఆయన ఏమంటుండంటే తెలంగాణలో హ్యాక్ ఎందుకు చేయలే, జమ్మూ కాశ్మీర్లో హ్యాక్ ఎందుకు చేయలే, ఇక్కడ ఏం చేయలే, అక్కడ చేయలేదు. అవి చేస్తే డౌట్ రాదా? మొత్తం చేస్తే మొత్తం ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టేటప్పుడేమో హోరాహోరి పోరు ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లు అయిపోయాక ఇక అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఇంకొక ఆయన చెప్తున్న మాట ఇది. మొత్తానికి ఎలక్షన్ కమిషన్ గెలిచిందిలే. ఇక ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ లగచర్ల భూసేకరణపై సీఎం యూటర్న్ తీసుకున్నాడు. సొంత నియోజకవర్గ ప్రజలకు ఎందుకు ఇబ్బంది పెడతా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు. రైతుల బాధలు నాకు తెలుసు, నేను అక్కడి నుంచే వచ్చా. కొడంగల్ భూసేకరణపై వామపక్ష నేతలతో ముఖ్యమంత్రి భేటీ అయ్యిండు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని సీఎంకు లెఫ్ట్ పార్టీ లీడర్స్ విజ్ఞప్తి చేసిండు. లగచర్లలో పర్యటనపై నివేదిక, రిపోర్టు పరిశీలిస్తామన్న ముఖ్యమంత్రి. రైట్గా ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు సదస్సు, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన. వ్యవసాయ శాఖ, హైదరాబాద్ తాగునీటి అవసరాలపై సీఎం సమీక్ష నిర్వహించబోతా ఉంటే ఇక తెలంగాణలోనూ ప్రజా తిరుగుబాటు తప్పదు. కాంగ్రెస్ సర్కార్పై యుద్ధానికి రెడీ అవుతున్నాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ అబద్ధాలను జనం చీకొట్టారు. ఇండియా కూటమి ముక్కలు కావడం ఖాయం. హస్తంతో దోస్తీ కడితే ఆ పార్టీల పని కథమే. తెలంగాణ కాంగ్రెస్లోనూ లుకలుకలు మొదలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కులగణన పెద్ద బోగస్, ఫామ్స్ను పెన్సిల్తో నింపుతున్నారు, పెన్నుతో సంతకాలు ఎలా తీసుకుంటున్నారు, వివరాలను మార్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆయన వ్యాఖ్య చేస్తాడు. కులగణన పర్ఫెక్ట్గా అవుతా ఉంది. కులగణన పైన ఎవరికి సందేహాలు అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, లేకపోతే బీసీల ద్రోహులుగా మారిపోతారు. బీఆర్ఎస్ చాలా రిచ్ అంట. గులాబీ పార్టీ ఖాతాలో 1449 కోట్ల రూపాయలు ఉన్నాయంట. పార్టీల ఆడిట్ రిపోర్టు వెల్లడించిన ఈసీ గతంలో 625 కోట్ల రూపాయలతో బీజు జనతాదళ్ పార్టీ టాప్లో ఉండే, దాన్ని ఓవర్టేక్ చేసిన కార్ పార్టీ సెకండ్ ప్లేస్లో 340 కోట్లతో ఎస్పీ. ఆ తర్వాత టీడీపీ. లోక్సభ ఎన్నికల సమయానికి బీఆర్ఎస్ అకౌంట్లో 1519 కోట్లుంటే ఎలక్షన్ ముగిసే టైంకి 47.56 కోట్ల విరాళాలు. అచ్చా, దేశంలోనే ధనిక పార్టీగా అవతరణ. మొత్తం దేశంలోనే కేసీఆర్ మనను ఉద్ధరిస్తా అన్నాడు, కానీ ఆయన పార్టీ ఉద్ధరణ జరిగింది.
దేశంలోనే అత్యధిక పైసలు సంపాదించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నట. 1000 కోట్ల. ఇప్పుడు ఈ సంపద మనకు కావాలి, బీసీలకు కావాలి, ఎందుకంటే బీసీలదే ఇదంతా. పార్లమెంట్లో మీ గొంతునవుత ప్రియాంక గాంధీ వయనాడు ఉప ఎన్నికల్లో 4 లక్షల పైగా ఓట్లతో ఘన విజయం సాధించింది. ఇక ఏది నిజం? కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ వైరల్. బ్రదర్స్ తనపై కక్ష కట్టారంటూ లేఖలో ఆరోపణలు. బెదిరింపులతోనే సాయిరెడ్డి మృతి అని బీఆర్ఎస్. ఆయన ఆత్మహత్యతో సీఎం సోదరులకు సంబంధం లేదు గ్రామస్తులు. గతంలో పల్లవి మీడియాతో మాట్లాడుతూ సీఎంపై సాయిరెడ్డి ప్రశంసలు, విచారణ చేస్తున్నామని చెప్పి సిఐ. అదే సాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అంటే దొంగలేఖ సృష్టించారు అన్నట్టు బీఆర్ఎస్. దీన్ని ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని పీనుగల మీద పేలాలు ఏర్కత్తినుండి అంటారు. ఇది ఆ గ్రామస్తులు కూడా చెప్తున్నారంట అట్లా. అసలు యాక్చువల్ ముఖ్యమంత్రి కుటుంబానికి దానికి సంబంధం. రేవంత్ కు పొలిటికల్ ఫ్యూచర్ లేకుండా చేస్తా, నేను ఆల్రెడీ చూపెట్టినా, మీకు లేకుండా అయిపోయింది, మరోసారి చూపించేది ఉంది మీ అందరికి. ఇది నీ ప్రజాస్వామ్యమా? నువ్వేమైనా చక్రవర్తివా? నీలాంటి పెద్ద పెద్ద నియంతలు కొట్టుకుపోయారు. పేద రైతులపై అర్ధరాత్రి బందిపోట్ల మాదిరిగా దాడి చేశారు. మీ పాపాలను ప్రజలు ఇప్పుడు లెక్కిస్తున్నారు. అరాచకాల పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది. దుర్మార్గుల పాలనలోనే ఇలాంటి సంఘటనలు చూస్తుంటాం. కాంగ్రెస్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ములాఖాత్ అయిందట. ఫస్ట్ ఈయనని ఈ లగచర్ల ఘటనకు ధర్మకర్త కేటీఆర్ఏ ప్రధాన సూత్రధారి. 90% సర్వే పూర్తయింది. డేటాను కంప్యూటరీకరణ చేయాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎమ్యూనరేటర్ కలిసి వివరాలు నమోదు చేయాలని చెప్పేసి ఆర్డర్ చేసింది. రైట్. ఇది కులగణనలో ఇంకెవరైనా ఉంటే స్వచ్ఛందంగా పాల్గొనండి ప్రజలారా. దాదాపుగా సజావుగా జరుగుతూ ఉంది. ఇంకా మరికొన్ని రోజుల్లో కులగణన కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది పల్లవి పత్రికలో ఉన్నటువంటి వార్తలు. చలో హాలియాకి 12 గంటల వరకు చేరుకోబోతా ఉన్నాం. ప్రజలారా, మన ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటుకోవడం కోసం బీసీ ప్రజలారా రండి.